అందరికీ నమస్తే. నేను గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. బిగ్ బాస్ సీజన్ 9 లో నిన్న శనివారం ఎపిసోడ్ అయితే జరిగిందో అంత ఎఫెక్టివ్ గా ఏం లేదు. అండ్ నాగార్జున గారు నిన్న భరణి గారి మీద కొంచెం సీరియస్ కావడం జరిగింది. అంటే సీరియస్ అంటే మందలించినట్టు. తనుజ గారి మీద కొద్దిగా అంటే మందలించారా, టార్గెట్ చేశారా అని అనిపించింది. అలాగే డిమన్ పవన్ కాస్ట్యూమ్ మీద కొద్దిగా జోక్ లేయడం. సో ఏం జరిగింది అనే విషయం గురించి చిన్నగా మాట్లాడుకుందాం. ఎపిసోడ్ లో పీక్ ఏం లేదు, చిన్నగా మాట్లాడుకుందాం. ఎపిసోడ్ లో స్టార్టింగ్ లో ఇలాగ నాగార్జున గారు వస్తారో, ఒక సాంగ్ ఉంటుంది. సాంగ్ వచ్చిన తర్వాత ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ తో ఇంటాక్ట్ ఉంటుంది. సో ఆడియన్స్ ఇంటాక్ట్ లో ఫస్ట్ అమ్మాయి నాకు కళ్యాణ్ పడాలంటే ఇష్టం సార్, ఎందుకంటే జెన్యూన్గా ఉంటాడు, ఆడే విధానం బాగుంటుంది, ఎక్కడ ఏ విధంగా ఉండాలో, ఎవరితో ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉంటాడు అని చెప్పి కళ్యాణ్ మంచి పాజిటివిటీ అయితే వచ్చింది ఆడియన్స్లో. ఎందుకంటే కళ్యాణ్ మారిన విధానం, అలాగే వాళ్ళ అమ్మగారు రావడం, వాళ్ళ నాన్నగారు రావడం, క్యాప్టెన్ కావడం, అలాగే ఫస్ట్ ఫైనలిస్ట్ కావడం, ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ వైపుతో అయితే కళ్యాణ్ వెళ్తున్నాడు. సో కప్పుకు చాలా దగ్గరగా ఉన్నాడు ఇప్పుడు. కళ్యాణ్కి తనుజకి కప్పు వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఒకరు కొట్టే అవకాశమే ఉంది. అలాగే నెక్స్ట్ ఇంకో అమ్మాయికి అడిగితే ఆ అమ్మాయి కూడా కళ్యాణ్ పేరే చెప్పింది. కాకపోతే వాళ్ళ మమ్మీకి మాత్రం భరణి గారు ఇష్టం అంట. భరణి గారి కోసం ఆమె మంచి స్టాండ్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు సార్, భరణి గారు అన్యాయం చేశారా అని చెప్పి మధ్యలో డిస్కషన్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దాంతోపాటు ఇంకొక అమ్మాయిని అడిగితే ఆమె తనుజ ఇష్టం సార్ అని చెప్పడం జరిగింది. సో ఇది అయిపోయిన తర్వాత ఇక శుక్రవారం హౌస్లో ఏం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామని చెప్పి నాగార్జున గారు సో శుక్రవారం హౌస్లోకి తీసుకెళ్లారు. సో ఏంటంటే ఇక్కడ ఇమాన్యుయల్ ఏంటంటే బిగ్ బాస్కి సార్ బొచ్చు మొత్తం ఊడిపోతుంది సార్, మొత్తం అసలు ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం ఆడి మొత్తం బొచ్చు ఊడిపోతుంది సార్, చికెన్ పంపేయండి సార్, ఒక 2 కిలోల చికెన్ పంపేయండి అంటే ఇక అడిగి వెళ్ళి అక్కడ గమ్మున పడుకున్నాడు కదా. బిగ్ బాస్ నుంచి ఫైనల్గా చికెన్ అయితే వచ్చింది. సో చికెన్ వచ్చిన తర్వాత రీతు చౌదరి, ఇమాన్యుయల్ పిచ్చ హ్యాపీ అనమాట. సుమనన్న భరణి గారు డిస్కషన్. ఇక భరణి గారు సుమనన్న వారం నువ్వు చాలా బాగా ఆడావన్నా, గట్టిగా ఆడావని చెప్పి సుమనన్న కోసం భరణి గారు చెప్తారు. అలాగే భరణి గారు నేను ఆడానా, గేమ్ ఎలా ఆడాను, ఈ వారం బాగానే ఆడానా అంటే బాగా ఆడారు, కాకపోతే ఆ షౌటింగ్ ఏమైనా మీకు నెగిటివిటీ అవుతుందేమో కానీ గేమ్లో మాత్రం మీరు 200% అన్నా అని చెప్పి మంచి ర్యాంక్ అయితే ఇచ్చేశాడు సుమనన్న భరణి గారికి. ఇమాన్యుయల్ కామెడీ నిజంగా స్పాంటేనియస్గా పంచలేయాలంటే నిజంగా ఇమాన్యుయల్, ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రెడీ జబర్దస్త్లో చేస్తారు కదా. సో జబర్దస్త్లో చేసే వాళ్ళందరికీ మన ముక్కు అవినాష్ కానివ్వండి, లేకపోతే హైపర్ ఆది కానివ్వండి, ఇప్పుడు ఇమాన్యుయల్ కానివ్వండి, వీళ్ళకి ఏంటంటే జబర్దస్త్లో చేసి ఏమవుతుందంటే నాన్ స్టాప్గా ఆన్ ద స్పాట్లో పంచలేయగలరు. ఏదైతే డిమన్ పవన్కి కాస్ట్యూమ్ రావడం జరిగిందో ఆ కాస్ట్యూమ్ మీద ఇప్పుడు జేబులో నుంచి పావురాలు తీస్తావా, పాయింట్ల నుంచి పాములు తీస్తావా అని చెప్పి కామెడీ మంచి జనరేట్ అయింది. అది ఆన్ ద స్పాట్లో పంచి చూసినప్పుడు నవ్వొచ్చింది, కామెడీగా అనిపించింది. సో ఏంటంటే చెప్పాను కదా, ఈ సీజన్లో ఒకవేళ ఇమాన్యుయల్ లేకపోతే ఎపిసోడ్లు చూడడం అనేది చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే ఫన్ జనరేట్ చేసేది ఇమాన్యుయల్ లాస్ట్ వరకు ఉండడం ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 చూసే ఆడియన్స్ అదృష్టం అది. ఇక నైట్ అయిపోయిన తర్వాత తనుజ అందరూ ఆ గార్డెన్లో కూర్చొని డిస్కషన్ పెట్టారు. ఏంటంటే తనుజ ఇన్ని రోజులు తన ఎక్స్పీరియన్స్ చెప్పింది, అలాగే భరణి గారు చెప్పారు, సుమన్ శెట్టి అన్న చెప్పారు. ఇదంతా అయిపోయిన తర్వాత నాగార్జున గారు హౌస్లో అందరూ చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో బాండింగ్స్ అంతా అదే విధంగా ఉంటాయి. ఇక హౌస్ లోపలికి వెళ్దామని చెప్పి హౌస్ లోపలికి తీసుకెళ్లారు. సో ముందుగా స్టార్ట్ కాగానే డిమన్ పవన్ ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నీ కాస్ట్యూమ్ భలే ఉందాయా, ఇప్పుడు ఏంటి పావురాలు తీస్తావా, పావులు తీస్తావా అని చెప్పి చిన్న కామెడీని అయితే జనరేట్ చేశాడు. అలాగే ఫినాలే వీక్ లో బాగా ఆడడం, ఫస్ట్ ఫైనలిస్ట్ కోసం బాగా ఆడడం, కొడితే బాగుండేది అని చెప్పి అక్కడ నాగార్జున గారు చెప్పారు. నెక్స్ట్ వచ్చి ఎవరయ్యా ఫినాలే కొట్టిందంటే సార్ అని చెప్పి ఇక కళ్యాణ్ లేచాడు. సో కళ్యాణ్ ఏంటంటే యూ డిజర్వ్ ఇట్ అని చెప్పి కళ్యాణ్ సెల్యూట్ చేస్తే రిటర్న్ సెల్యూట్ చేశాడు. ఏంటంటే కళ్యాణ్ డిజర్వ్ ఇట్ అనమాట. సో కళ్యాణ్ డిజర్వ్ ఇట్ కి కొంచెం అంతో ఇంతో కారణం తనుజ గారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత చాలా మోటివేషన్ వచ్చింది మనోడికి, చాలా మారడం జరిగింది. మాట్లాడే విధానం కానీ గేమ్ ఆడే విధానం కానీ చాలా మారింది కళ్యాణ్. నెక్స్ట్ వచ్చేసి నాగార్జున గారు ఇమాన్యుయల్ లేపాడు. ఇమాన్యుయల్ నువ్వు ఎందుకు గేమ్లో మమ్మీని సెలెక్ట్ చేసుకున్నావు అంటే ఇమాన్యుయల్ సింపుల్గా చెప్పింది ఏంటంటే మనం ఆడలో కూడా ఉంది, అదే ఏంటంటే గెలిస్తే నేను లేదా ఓడిపోతే మమ్మీకి వస్తాయి. సో ఇద్దరిలో ఎవరో ఒకరు ఉంటాం కదా అని చెప్పి మనోడు అక్కడ ఆడడం జరిగింది. సో అప్పుడు సంచాలకుని లేపడం జరిగింది. సంచాలకులు లేపితే సంచాలక్ ఎవరంటే ఏమైనా రీతు చౌదరి నువ్వు సంచాలకుగా పర్ఫెక్ట్గా చేస్తానా అంటే చేశాను సార్ అని చెప్పింది. ఆ క్లిప్ ఆల్రెడీ ముందే సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఏంటంటే సంజన గారు తాడు వదిలినప్పుడు మనకు ఇక్కడ ఇమాన్యుయల్ కూడా తాడు వదులుతాడు. ఏంటంటే సంజన గారి ఇక్కడ ముందే వదులుతాడు అనుకున్నాను తెలిసి, సంజన గారి ఇక్కడ ముందే తాడు వదిలేస్తాడు. ఆ క్లిప్ అనేది ఎవరు వాచ్ చేయలేదు, బట్ ఏంటంటే సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ అయింది. సో క్లిప్ చూసేంత వరకు చాలా మందికి తెలియదు, హౌస్లో ఉన్న వాళ్ళకైతే తెలియదు. సో ఏంటంటే నాగార్జున గారు చెప్పారు, నువ్వు వదిలేసిన మరి ఆ టైంలో చెప్పొచ్చు కదా, అది ఫేరా అన్ఫేరా అంటే. సో ఏంటంటే ఆ టైంలో నేను అబ్జర్వ్ చేయలేదు సార్, ఎందుకంటే ఆయాసం వస్తుంది, గేమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి నాకంతా అర్థం కాలేదు సార్ అని చెప్పి అక్కడ ఇమాన్యుయల్ చెప్పాడు. కానీ నాగార్జున గారు ఏంటంటే లాస్ట్ వీక్ వచ్చేసావు, ఎందుకంటే నీకున్న తెలివికి, నీకున్న స్ట్రాటజీలకి, నువ్వు ఆడే విధానానికి నువ్వు అర్థం చేసుకోలేదు, నాకు అర్థం కాలేదు అంటే ఆడియన్స్ నాకు అర్థమవుతుందేమో, నీకు అర్థమవుతుందేమో, కానీ ఆడియన్స్కి ఏ విధంగా అర్థమవుతుందో ఒకసారి అర్థం చేసుకొని, లాస్ట్ వీక్లో ఉన్నాం కాబట్టి అర్థం చేసుకుని ఆడు ఇమాన్యుయల్ అని చెప్పి ఇమాన్యుయల్కి చెప్పాడు. నువ్వు ఏదైతే ఆ మ్యాథ్స్ టాస్క్ ఆడో జిల్లా పరిషత్ హై స్కూల్ భలే ఉందయ్యా అని చెప్పి అక్కడైతే అప్రిషియేట్ చేశాడు. రీతు చౌదరికి ఏదైతే ఆ మ్యాథ్స్కి సంబంధించి ఏదైతే ఉందో 19/19 ఎంత అమ్మా అంటే మళ్ళీ 19 అంటుంది. మళ్ళీ ఏంటంటే
మ్యాథ్స్లో కొద్దిగా రీతు పూరు. సో ఏంటంటే మ్యాథ్స్లో మనం కూడా ప్యూర్ అనమాట. మన ఎంపీసీ స్టూడెంట్ అయినప్పటికీ మ్యాథ్స్ అంటే తలనొప్పి అనమాట. సో మరీ రీతు చౌదరి అందులో మరీ ఘోరం అబ్బా, మరీ అంటే మరీ ఘోరం. సో ఓవరాల్గా కొంచెం ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేయడం జరిగింది. ఇక భరతి గారి రీతుది ఏదైతే ఆ రింగ్ గురించి ఇష్యూ అయిందో దాని గురించి చాలాసేపు ఆ క్లాస్ అయితే అయింది. అవి తెప్పించి నాగార్జున తెప్పించి మరీ చూయించి కార్పెంటర్ ఉన్నారో చెక్కేటప్పుడు అది ఎగ్జాక్ట్గా రాలేదు అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఓవరాల్గా అక్కడ ఏం ప్రూవ్ చేశారంటే రీతు కరెక్ట్, భరణి గారు తప్పు, ఇంకా తనుజ తప్పు అన్నట్టు ప్రూవ్ చేశారు. కానీ తనుజ ఏంటంటే అక్కడ తనకు తెలిసింది, తను మాట్లాడింది, తను డౌట్ క్లియర్ చేసింది. ఎందుకంటే షేప్స్ అని అనుకుంది. సో షేప్స్ అనుకుని తను చూసింది, దాని అంత పెద్ద తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఫస్ట్ డౌట్ నువ్వే క్లియర్ చేస్తావు కదా అని చెప్పి ఎందుకో బిగ్ బాస్ టీం కావాలని భరణి గారిని ఇంకా తనుజ గారిని కొంచెం ఎంత అంటే తగ్గించే విధంగా మాట్లాడారా అన్నట్టు అనిపించింది. కానీ అండ్ తనుజ కాకపోతే ఏంటంటే తనుజ గేమ్ ఆడిన విధానానికి అప్రిషియేట్ చేయడం జరిగింది. టవర్ టాస్క్ ఆడేటప్పుడు కూడా ఆ టవర్ టాస్క్ లో కూడా తిరిగి సంజన సంచాలక్ అప్పుడు ఏంటంటే డెమన్ పాయింట్ డిస్క్వాలిఫై చేసావు సంజన ఎందుకు అంటే అతను హ్యాండ్ కింద లెగ్ అందులో పెట్టాడు సార్ లైన్ లోపల, అందుకని చెప్పి డిస్క్వాలిఫై చేశానంటే అప్పుడు వీడియో చూపించాడు. ఏంటంటే తనుజ కూడా లైన్ లోపల చేపెట్టి బాల్తో కొడుతుంది. సరే నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు, ఇప్పుడు చూసాను కాబట్టి అప్పుడు చూసాను, అప్పుడు నేను చూడలేదు, అంత అబ్జర్వ్ చేయలేదు అని చెప్పి ఇక్కడ సంజన చెప్పింది. అండ్ తనుజ గారు కూడా నేను అంత కాన్షియస్లో లేదు సార్, గేమ్ మీద ఫోకస్ ఉంది అంటే లేదమ్మా కొద్దిగా కాన్షియస్గా ఆడు అని చెప్పి, అంటే కొంచెం ఏంటంటే కొంచెం ఏంటో ఈరోజు తనుజ గారిని కొద్దిగా ఈ మధ్య డౌన్ చేస్తున్నారు. ఎందుకంటే మామూలుగా మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చూస్తుంటే మరి నాగార్జున గారికి ఇదేమన్నా తెలిసిందా ఏంటా, ఎందుకంటే నాగార్జున కావాలని తనుజ గారిని లేపుతున్నారు, మందలియట్లేదు అదంతా అని చెప్పి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అందుకే ఈ మధ్య కొద్దిగా కళ్యాణ్కి బాగా హైప్ ఇస్తున్నారు, తనుజకు తగ్గిస్తున్నారు చివరి వారాల్లో. ఏంటంటే ఇదంతా అర్థమైంది అనుకుంటా, అందుకనే ఈ మధ్య తనుజను కొద్దిగా తగ్గిస్తున్నారు. బట్ ప్రాపర్ రీజన్ లేకుండా నిన్న ఎగ్జాక్ట్గా మరీ ఎక్కువగా మందలించలేదు, ఓకే అని చెప్పి చెప్పడం జరిగింది. సరే కూర్చో అమ్మ తనుజ అని చెప్పి తనుజని అయితే కూర్చోబెట్టారు. తనుజ గారు సుమన్ శెట్టిని అప్రిషియేట్ చేశాడు. ఎందుకంటే నువ్వు గేమ్ భలే ఆడావయ్యా, ఏంటంటే గేమ్ ఆడేటప్పుడు నువ్వేంటంటే పక్క వాళ్ళ మీద ఫోకస్ చేయలేదు, నీ ఫోకస్ ఎగ్జాక్ట్గా నీ గేమ్ పైనే ఉంది. తనుజ ఏంటంటే అక్కడ చూస్తుంది ఇక్కడ చూస్తుంది, అందుకనే తను ఓడిపోయింది, నువ్వు గెలిచావు. డెమన్ పవన్ని లేపి డెమన్ పవన్ నువ్వు ఏదైతే బ్రిడ్జ్ టాస్క్ ఆడావో ఆ టాస్క్లో నీది కాన్ఫిడెన్సా అని చెప్పి, సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. అక్కడ తనుజ పెట్టి చూపించింది కదా, అది కాన్ఫిడెన్స్. ఓవర్ కాన్ఫిడెంట్ ఏంటంటే టికెట్ టు ఫినాలే కొడతా అన్నావు, కొడితే కాన్ఫిడెంట్ అయ్యేది, కొట్టలేదు కాబట్టి ఓవర్ కాన్ఫిడెంట్ అని ఆడియన్స్కి అనిపిస్తుంది అని చెప్పి ఆడియన్స్ మీద ఎత్తేసాడు నాగార్జున గారు. వచ్చేసి మళ్ళీ కళ్యాణ్ లేపాడు. కెప్టెన్ కళ్యాణ్ నామినేషన్స్ అంటే ఓన్లీ నామినేషన్సే, మరి నామినేషన్లో పర్సనల్ డిస్కస్ చేసుకుంటే నువ్వు ఎందుకు ఆపలేవు అంటే, సో అప్పుడే లేదు సార్ బిగ్ బాస్ అప్పుడే వార్న్ ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు అంటే తనుజకు, అంటే సో తనుజని లేపారు. సో తనుజ ఇక్కడ ఏదో చెప్పింది, బేసిక్గా తన మైండ్లో ఇప్పుడు కూడా చెప్తాను ఇమ్మాన్యుయల్ని చేయాలనే ఉండే. బట్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ కూడా అక్కడ కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల ఆన్ ద స్పాట్లో తను డిమాండ్ అని చెప్పింది. సో అక్కడ డిమాండ్ అని చెప్పింది సార్, అప్పటికే నేను చెప్దాం అనుకున్నాను కానీ అప్పటికే బిగ్ బాస్ వార్న్ చేశారు అన్నప్పుడు, సరే క్యాప్టెన్గా ఉన్నప్పుడు నువ్వు చెప్పాలి కదా అంటే, లేదు సార్ అప్పటికే బిగ్ బాస్ గారు చెప్పారంటే సరే అని చెప్పి కూర్చోబెట్టారు. కాకపోతే తనుజకి ఏంటంటే అలా పర్సనల్ డిస్కషన్ ఉంటే నువ్వు వేరే టైంలో పెట్టుకోవాలమ్మా, నామినేషన్స్ అంటే ఓన్లీ నామినేషన్స్ అని చెప్పి స్వీట్ వార్నింగ్ అయితే తనుజకు బాగానే పడడం జరిగింది. ఈరోజు బ్రేక్లో కొద్దిసేపు తనుజ ఏడ్చింది, ఇమ్మాన్యుయల్ చౌదర్చాడు, కళ్యాణ్ చౌదర్చాడు, అలాగే భరణి గారికి మళ్ళీ ఈ రీతు చౌదరికి మళ్ళీ అదే రింగ్ విషయంలో చిన్న ఇష్యూ అయితే జరిగింది. అవసరం లేదు ఆ టైంలో, బట్ మళ్ళీ చిన్న ఇష్యూ అయితే చేసుకోవడం జరిగింది. సో బ్రేక్ అయిపోయిన తర్వాత నాగార్జున గారు తిరిగి వచ్చారు. సో ఏంటంటే సీసల టాస్క్ అయిపోయింది, ఎందుకంటే పగలగొట్టారు కదా, సీసల టాస్క్ అయిపోయింది, ఇప్పుడు ట్రోఫీ టాస్క్ అని చెప్పి ఒక్కొక్కరిని లేపారు. ఒక్కొక్కరు మీరు ఎందుకు ఉండాలి ట్రోఫీకి, మీరు ఎందుకు డిజర్వ్ అని అడిగినప్పుడు అందులో నాకు కళ్యాణ్ చెప్పింది, తనుజ చెప్పింది, ఇమ్మాన్యుయల్ చెప్పింది బాగా అనిపించింది, వీళ్ళు చెప్పింది నాకు బాగా అనిపించింది, భరణి గారు చెప్పింది కూడా బాగానే అనిపించింది. వాళ్ళు చెప్పిన దానికి మీరు కన్విన్స్ అవుతారా లేదా అని హౌస్ మేట్ ఏంటంటే థమ్స్ అప్ పెట్టమని చెప్పాడు. కన్విన్స్ అయితే థమ్స్ అప్, లేదంటే థమ్స్ డౌన్ అని చెప్పి పెట్టమన్నారు. షర్ట్కి 3 థమ్స్ అప్లు 4 థమ్స్ డౌన్లు రావడం జరిగింది. ఇమ్మాన్యుయల్కి ఆల్ 7/7 థమ్స్ అప్, భరణి గారికి 5 థమ్స్ అప్ 2 థమ్స్ డౌన్, సంజన గారికి 4 థమ్స్ అప్ 3 థమ్స్ డౌన్. ఇదే సమయంలో సుమన్ అడుగుతాడనమాట నాగార్జున సార్ గారు, ఎందుకు థమ్స్ డౌన్ పెట్టామంటే సార్ నాకు పెట్టింది కాబట్టి నేను పెట్టానని చెప్పి. సో అలా మనోడికి ఆన్ ద స్పాట్ అనమాట, ఏదైనా వారంలోనే లింక్కుంటాడు, అప్పుడప్పుడు లింక్కుంటాడు నామినేషన్ టైంలో కూడా. సో ఆ విధంగా సుమన్ శెట్టి అన్న థమ్స్ డౌన్ పెట్టాను సార్ అని చెప్పి చెప్తున్నాడు. కానీ సుమన్ శెట్టి అన్న చాలా మంచివాడు, ఎందుకంటే మన డైరెక్టర్ తేజ ఉన్నాడు కదా, సో తేజ అవకాశం ఇచ్చినప్పుడు సుమన్ శెట్టి ఒక మంచి పొజిషన్కి వచ్చినప్పుడు రీసెంట్గా చూసాను, ఇది ఇల్లు కట్టుకున్న పొజిషన్కి వచ్చాడనమాట సుమన్ శెట్టి. సార్ అన్న ఇల్లు కట్టుకుంటాను నీ దేవలే అని చెప్పి కాలు మొక్కడానికి వస్తే, వద్దు కాలు మొక్కాల్సిన అవసరం లేదు, కాకపోతే ఏంటంటే కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నాను కదా, ఇప్పుడు ఆయన రోడ్డు పైకి వచ్చేస్తే నీ ఇంట్లో నాకు ఉండడానికి ఒక రూమ్ ఉంచు అంటే చెప్తే, ఇప్పటికీ ఆ రూమ్ ఉందంట, రూమ్ని డైలీ క్లీన్ చేసి అందులో తేజ గారి ఫోటో ఉంటుందంట. సో డైలీ క్లీన్ చేసి పెడుతున్నాడంట. సో ఏంటంటే క్యారెక్టర్ పరంగా సుమన్ శెట్టి గారు చాలా అద్భుతమైన మనిషి నిజంగా. వచ్చాడు డిమన్కి 3 థమ్స్ అప్ 4 థమ్స్ డౌన్ అవడం జరిగింది. అలాగే దాని తర్వాత సంజన గారిని ఇదే విషయం మీద అడిగాడు, ఏంటంటే ఇమ్మాన్యుయల్ పాడిన దాంట్లో తప్పేముందమ్మా అని చెప్పి. సో ఏంటంటే అక్కడ నిజంగా ఇమ్మాన్యుయల్ పాడిన దాంట్లో తప్పు లేదు, కాకపోతే ఏంటంటే
మనోడు కాళ్ళు పట్టుకొని చెప్పినప్పటికీ సంజయ్ గారు అంత ఓవర్ యాక్టింగ్ ఆ టైంలో చేయడం అనేది చాలా అంటే తప్పు. అదే టాక్సిక్ మదర్ గా నీకు అనిపించిందా అని అదే ఆడియన్స్కి అడిగితే, లేదు సార్, ఒక పాటను ముందుగా ఒక అతను చెప్పాడు, లేదు సార్ అనిపించింది. తర్వాత ఇంకో మదర్ చెప్పింది, పాటను పాటలాగా తీసుకోవాలి కానీ దాన్ని ఇంకా వేరే విధంగా తీసుకోవద్దు అని చెప్పి కొంచెం గడ్డి పెట్టినట్టే చెప్పింది. ఎందుకంటే ముందు నుంచి ఇమాన్యుయల్ ఫస్ట్ వీక్ నుంచి సంజన గారికి ఫుల్ సపోర్ట్గా ఉంటే ఆ టైంలో ఏదో వాడి మూడ్ని మొత్తం దెబ్బతీసి టికెట్ ఫైనల్ ఆడే సమయంలో మొత్తం ఆ మోటివేషన్ మొత్తం దెబ్బతీసే విధంగా మాట్లాడడం జరిగింది. నిజంగా ఆ రోజు కూడా నాకు నచ్చలేదు అది. కళ్యాణ్ వచ్చాడు, కళ్యాణ్ చెప్పిన రీజన్ బాగుంది, 7/7 ఇచ్చారు. అలాగే తనుజ కూడా చెప్పిన రీజన్ బాగుంది, 7/7 ఇచ్చారు. అలాగే రీతు వచ్చింది, రీతుకి 5 thumbs up రావడం జరిగింది, 2 thumbs down రావడం జరిగింది. భరణి గారు ఇంకా సుమన్ శెట్టి ఇద్దరైతే thumbs down ఇవ్వడం జరిగింది. హౌస్ లో ఎక్కువగా thumbs down వచ్చింది డిమన్ పవన్ కి, సుమన్ శెట్టి కాబట్టి వెళ్ళి ఫస్ట్ ట్రోబుల్ తీసుకురమ్మన్నాడు కళ్యాణ్కి, కెప్టెన్ కళ్యాణ్కి. బట్ ఏంటంటే వెళ్ళిన తర్వాత నువ్వే బ్రేక్ చేసి పడేసాయి అంటే మనోడు ఆ కిక్లు ఇచ్చాడు, మామూలుగా ఇవ్వలేదన్నమాట. సో ఆ కిక్లు ఇచ్చాడు, బట్ నిన్నటి ఎపిసోడ్ కిక్ ఇచ్చే విధంగా అయితే లేదు. ఓవరాల్గా ఏదో సాగిందా అంటే సాగింది. సో ఎలిమినేషన్ ఆల్రెడీ మీకు తెలిసిందే, మన వాల్ పోస్టర్ ఛానల్లో ఆల్రెడీ షార్ట్స్ కూడా పెట్టడం జరిగింది. మనకి ఈరోజు రితు చౌదరి అవుట్ ఆఫ్ ది బాక్స్ అనమాట. మన డెవన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఈరోజు చూడాలి. సో ఫైనల్గా ఇద్దరు వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మన వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.